చాక్లెట్ సిరీస్ 9 హోమ్ మేడ్ కేక్ పాప్స్. ఈ కేక్ పాప్స్ ఎలా చేయాలో నేను పక్కా మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి. 85 గ్రామ్స్ వెనిలా ఫ్లేవర్ ప్లెయిన్ కేకు, 55 గ్రాముల డార్క్ కాంపౌండ్ తీసుకోవాలి. డార్క్ కాంపౌండ్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కేక్ని చిన్న చిన్న పీసెస్గా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ మెయిడ్ని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కేక్ నాన్ స్టిక్కీ బాల్లా అంటే ఒక ముద్దలా ఫామ్ అవ్వాలి. అది చేతికి అంటకూడదనమాట. అలా వచ్చే వరకు మిల్క్ మెయిడ్ని వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు 2.5 స్పూన్స్ నుంచి 3 స్పూన్స్ వరకు పట్టిందండి మిల్క్ మెయిడ్. కేక్ని మనకు కావాల్సిన సైజ్ ముద్దలుగా చేసుకొని బాల్స్లా చుట్టి ఒక బటర్ పేపర్ మీద పెట్టుకోవాలి. నేను ఇక్కడ కొంచెం చిన్నవే చేసుకుంటున్నానండి, ఇంకా పెద్దవి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ లాలీపాప్ స్టిక్ని తీసుకొని మెల్టెడ్ డార్క్ కాంపౌండ్లో ముంచి కేక్ బాల్లో 3/4 వరకు వెళ్ళేలా గుచ్చుకోవాలి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కేక్ తీసుకున్నాను కాబట్టి పైన చాక్లెట్ అనేది డార్క్ బాగుంటుంది కాబట్టి డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నానండి. అలా లాలీపాప్ స్టిక్స్ అన్నిటిని గుచ్చి ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసాక మెల్టెడ్ డార్క్ కాంపౌండ్ని కేక్ పాప్ మీద రొటేట్ చేస్తూ వేయాలి. అలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. ఒకవేళ మీరు చాక్లెట్ కేక్ తీసుకున్నట్లయితే చాక్లెట్ కేక్కి వైట్ కాంపౌండ్ బాగుంటుంది. కేక్కి మొత్తం చాక్లెట్ స్ప్రెడ్ అయ్యాక స్మాల్ ట్యాప్ ఇవ్వండి. అప్పుడప్పుడు ట్యాప్ ఇస్తూ ఉంటే ఎక్స్ట్రా చాక్లెట్ ఉంటే కారిపోతుంది. ట్యాప్ జాగ్రత్తగా ఇవ్వండి. గట్టిగా ఇస్తే స్టిక్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పైన కలర్ షుగర్ బాల్స్ ఉంటే వాటితో స్ప్రింకిల్ చేసుకోవాలి. లుకింగ్ చాలా అట్రాక్షన్గా ఉంటుంది. సిల్వర్ బాల్స్ లేదా గోల్డ్ బాల్స్ ఉన్న వాటితో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని దానిలో రైస్ తీసుకొని లాలీపాప్ హోల్డర్లా గ్లాస్లో గుచ్చుకోవాలి. అలా అన్నిటినీ చేసేసి గ్లాస్లో ఉంచి ఫ్రిడ్జ్లో 15 to 20 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదండి, 85 గ్రామ్స్ కేక్కి 7 లాలీపాప్స్ అయినాయండి. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో కదా, టేస్ట్ కూడా అంతే బాగున్నాయి. మనం డార్క్ కాంపౌండ్ని యూస్ చేసాం కాబట్టి ఎక్కువ స్వీట్ కూడా అనిపించదు. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.